అందరికీ నమస్కారం. కర్లపూడి కృష్ణ ఆన్లైన్ సత్సంగానికి మీకు స్వాగతం పలుకుతున్నాను. మీరు ఆన్లైన్ సత్సంగం గురించి ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో చూసి నాతో జాయిన్ అయినారు. అయితే ఆగస్టు 2వ తేదీ ఆదివారం రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు జరిగేటువంటి ఆన్లైన్ సత్సంగ కార్యక్రమం జయప్రదం కావాలంటే మీతో కొన్ని మాట్లాడాలి. వాటిలో మొట్టమొదటిది, మీరు ఏ ఉద్దేశంతో ఈ గ్రూప్లో జాయిన్ అయినారు? అంటే బాబా మీద ఉన్న ప్రేమ, బాబాతో అనుబంధం పెంచుకోవడానికి, బాబా యొక్క నిజతత్వాన్ని తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆన్లైన్ సత్సంగం జరుగుతూ ఉంది. ఈ ఆన్లైన్ సత్సంగంలో సాయితత్వంతో పాటుగా భగవద్గీత, భజగోవిందం ఇవి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ స్పెషల్ సత్సంగం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, మనకు సనాతనంగా వస్తున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంతో, షిరిడి సాయినాథుడు అందించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంతో, భగవద్గీత అందించినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానంతో మన జీవితంలో ఉండే సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చా, తెలుసుకోకూడదా అంటే 100% ఆ పరిష్కారాలు ఆధ్యాత్మిక జ్ఞానంలో దాగి ఉన్నాయన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆలంబనగా చేసుకొని మన జీవితంలో ఉండే సమస్యల పట్ల మొదట అవగాహన పెంచుకొని, ఆ అవగాహన ద్వారా ఏ విషయాలను మనం ఆచరిస్తే, ఏ విధంగా మనం ఆలోచిస్తే, ఏ విధంగా మనం ప్రవర్తిస్తే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనవచ్చు అనేది ఆ ప్రణాళిక. కాబట్టి సత్సంగంలో మొట్టమొదటగా సమస్య ఎందుకు వస్తుంది, ఆ సమస్య రావడానికి కారణం ఏంటి, ఆ సమస్య రావడానికి మనం కారణమా, మరొకటి కారణమా, దీనికి సంబంధించిన విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ సమస్యను పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలి, ఇది చాలా ప్రధానమైన అంశం. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. అందరికీ కామన్గా ఒక సమస్య ఉండే అవకాశం ఉండదు. కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఉద్యోగ సమస్యలు ఉంటాయి, కొంతమందికి మనస్పర్ధలు ఉంటాయి, గృహంలో శాంతి ఉండదు, అలజడి ఉంటుంది, తెలియనటువంటి ఒక మానసిక ఆందోళన వెంటాడుతూ ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. మరి అన్ని రకాల సమస్యలని మనం ఆన్లైన్ సత్సంగంలో మాట్లాడుకోగలమా అంటే మాట్లాడుకోలేకపోవచ్చు. కామన్గా సమస్య ఎలా పుడుతుంది, ఆ సమస్యను మనం ఎలా డీల్ చేయాలనే విషయాలను మనం తెలుసుకొని, ఆ తర్వాత వ్యక్తిగతంగా కూడా మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఇబ్బంది లేదు. అంటే వ్యక్తిగతంగానైనా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఆ షేర్ చేసుకున్న ప్రాబ్లంని మనం ఏ దృష్టికోణంలో చూసి ఏ విధంగా అర్థం చేసుకొని అందులోంచి బయటపడాలో కూడా మనం తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటుగా మనకు సైకాలజీ కూడా ఉపయోగపడుతుంది. నేను సైకాలజిస్ట్గా విద్యార్థులకి ప్రతి సంవత్సరం కనీసం ఒక 70,000 మంది విద్యార్థులకి మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా 1-to-1 గైడెన్స్ కూడా కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. ఈ రెండింటిని మిక్స్ చేసి మీకు అందించడం జరుగుతుంది ఆన్లైన్ సత్సంగంలో స్పెషల్ సత్సంగ రూపంలో. కాబట్టి మీరు ఈ స్పెషల్ సత్సంగానికి సమయం కేటాయించి, ఆ సమయాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటారనేటువంటి ఆలోచనతో సమయపాలన చేసి 7:30 నుంచి 9 గంటల వరకు మీరు కేటాయించాలి. అదేవిధంగా ప్రశాంతమైనటువంటి స్థలంలో కూర్చోవడం, దానికి సంబంధించినటువంటి నోట్స్ రాసుకోవడానికి ప్రిపేర్ కావడం, యాక్టివ్గా పాల్గొనడం, ఇవన్నీ కూడా ఆన్లైన్ సత్సంగం సక్సెస్ కావడానికి దోహదపడతాయి. ఈ మధ్యకాలంలో మీరు చూస్తుంటారు, ఇలాగా ఆన్లైన్ సత్సంగాలను లేదా వెబినార్లను రకరకాలుగా కండక్ట్ చేస్తూ 1-2 క్లాసులు చెప్పిన తర్వాత వారు ఇంకేదో కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ కోర్సును ఇంట్రడ్యూస్ చేసి దానికి ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేసి ఆ విధంగా ఆ క్లాసులో చేరమని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ అవే అవుతున్నాయి. కానీ మనం ఒక స్పిరిచువల్ మోడ్లో ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఎలాంటి ఫీజులు కానీ, ఎలాంటి ప్రణాళికలు కానీ, ఎలాంటి ప్రత్యేకమైనటువంటి క్లాసులు కానీ మనం కండక్ట్ చేయడం లేదు. ఒకవేళ అలాంటి క్లాసులు అవసరమైనప్పటికీ కూడా వాటిని కూడా మనం ఫ్రీగానే చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం, ఉచితంగానే చేయడానికి సిద్ధపడుతున్నాం. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ కేవలం డొనేషన్స్ మీదనే ఆధారపడి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. గత సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. కర్లపూడి కృష్ణ ఫౌండేషన్ ద్వారా ఏ కార్యక్రమం నిర్వహించినా ఎక్కడా ఫీజులు ఉండవు. అయితే డొనేషన్స్ మాత్రం తీసుకొని ఆ డొనేషన్స్ ఇచ్చేవారి యొక్క ఔదార్యంతో ఈ కార్యక్రమాలన్నీ ముందుకు నడపడం జరుగుతుంది. ఒకవేళ
ఈ క్లాసులు మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటే కనుక డొనేషన్ రూపంలో మీరు ప్రతిఫలం ఇవ్వచ్చేమో, కానీ దీనికి ఫీజులు అంటూ ఎక్కడా కూడా నిర్ణయించడం జరగలేదు. ఫీజులు ఏమీ ఉండవు. అయితే పూర్తిగా మీరు సహకరిస్తే మీరు ఏ సమస్యతో ఇది ఇప్పుడు బాధపడుతున్నారో ఆ సమస్య మిమ్మల్ని వేదనకు గురి చేస్తూ ఉందో దాని నుంచి మీరు బయటపడడానికి ఎన్ని ఎత్తుగడలు ఉన్నాయో అన్ని ఎత్తుగడల్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది. మీరు నమ్మకంతో ముందుకు సాగండి. ఈ ఒక్క సత్సంగంతోనే ఇది పూర్తి కాదు. ఆగస్టు 2న ప్రారంభమవుతుంది. ఆ 1.5 గంటలో మొత్తం పూర్తి అయిపోతుందని ఏం లేదు. మరలా ఆదివారం ఇంకొక సెషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఆ మరలా ఆదివారం కొనసాగే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ప్రతి ఆదివారం ఏదో ఒక టాపిక్ మీద కర్లపూడి కృష్ణ ఫౌండేషన్ ద్వారా మనకు అనేక రకమైనటువంటి సత్సంగాలు జరుగుతూ ఉంటాయి. మీకు ఆసక్తి ఉంటే కంటిన్యూ కావచ్చు, లేదా మీ సమస్య వరకు మాట్లాడుకొని పరిష్కారం దొరికిందనుకుంటే మీరు ఆగిపోవచ్చు. అదేవిధంగా కర్లపూడి కృష్ణ ఫౌండేషన్ నిర్వహించేటువంటి ఆన్లైన్ సత్సంగంలో భజగోవిందం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆ భజగోవిందం జరిగేటువంటి అందులో కూడా మీరు పాల్గొనవచ్చు. అదేవిధంగా సాయిబాబాకు సంబంధించినటువంటి తత్వ ప్రచారం కూడా జరుగుతూ ఉంది, అందులో కూడా మీరు పాల్గొనవచ్చు. అదేవిధంగా కర్లపూడి కృష్ణ ఫౌండేషన్తో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. అక్టోబర్ 12, 13, 14 తేదీల్లో శ్రీశైలంలో సాయితత్వం శివతత్వం రెండింటిని కలుపుతూ 3 రోజులు సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అది కూడా మీరు పాల్గొనడానికి మంచి అవకాశం. కాబట్టి ఇలాగా కర్లపూడి కృష్ణ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థతో మీరు కలిసి ప్రయాణం చేసినట్లయితే ఆధ్యాత్మిక మార్గము సుగమం అవుతుంది. అదేవిధంగా మీ వ్యక్తిగత జీవితం కూడా ప్రభావితం అవుతుంది. ఖచ్చితంగా ఆనందంగా జీవించడానికి, ప్రశాంతంగా జీవించడానికి అనేక సూత్రాలు సనాతన జ్ఞానంలో దాగి ఉన్నాయి. అనేక సూత్రాలు సైకాలజీలో దాగున్నాయి. ఈ రెండింటిని మేళవించి చేసేటువంటి కార్యక్రమం మీకు ఎంతో ఉపయోగపడుతుందని నమ్మండి. నమ్మకంతో జాయిన్ అయ్యి అక్టోబర్ 2 జరిగేటువంటి ఆ కార్యక్రమంతో మన ప్రయాణాన్ని మనం కొనసాగిద్దాం. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా ఈ గ్రూప్లో మీరు మెసేజ్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీరు మెసేజ్ పెట్టండి. మీ పర్సనల్ సమస్యలని ముందుగానే నాకు తెలియజేయాలనుకుంటే కనుక వ్యక్తిగతంగా మీరు వాట్సాప్ ద్వారా, మెసేజ్ ద్వారా కానీ లేదా ఆడియో ద్వారా కానీ తెలియజేయండి, తప్పేమీ కాదు. మీ సమస్యలు ఏవి కూడా బహిరంగంగా మనం చర్చించడానికి మేము ఒప్పుకోం కాబట్టి, బహిరంగ చర్చ ఉండదు కాబట్టి పర్సనల్గానే అది తీసుకుంటాం, అర్థం చేసుకుంటాం. దాన్ని ఏ రూపంలో మీకు చెప్పాలో ఆ రూపంలో చెప్తాం. రేపు జరిగేటువంటి క్లాసులో కూడా వీటిని అన్యాపదేశంగా అంటే పరోక్షంగా ప్రస్తావించి పేరు ఊరు ఏం లేకుండా దానికి సమస్య పరిష్కారం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మీరు పంచుకునేటువంటి సమస్య ఏదైనా సరే అది గుప్తంగానే ఉంచుతాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి మీరు ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి, ఈ గ్రూపును ఫాలో అవుతూ ఉండండి. ఖచ్చితంగా మనం ముందడుగు వేద్దాం. ఆధ్యాత్మిక మార్గంలో మన జీవన ప్రయాణం కొనసాగిద్దాం ఆనందంగా, ప్రశాంతంగా. నమస్కారం.